కమ్మని మంచు దుప్పటి కప్పుకున్న పల్లెటూరు, దూరంగా వినిపించే కోడికూత, సూర్యుడు ఇంకా నిద్రలేవకముందే మన ఆడపడుచులు వాకిలి శుభ్రంచేసి రంగుల ముగ్గులతో నేలతల్లిని అలంకరించే దృశ్యం. ఇది కేవలం ఒకరోజు పండుగ కాదు, ధనుర్మాసం మొదలైనప్పటినుంచే సంక్రాంతి సందడి మొదలవుతుంది. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల సన్నాయి మేళాలు మనని భక్తిమార్గంలో నడిపిస్తాయి. ఉరుకుల పరుగుల నగర జీవితం, కానీ జనవరి వచ్చిందంటే చాలు మనసు పల్లెటూరి వైపు లాగుతుంది. అమ్మమ్మ చేతి వంటకోసం, తాతయ్య చెప్పే కథల కోసం ఎక్కడో ఉన్న పిల్లలు గూటిపక్షుల్లా సొంత ఊరికి చేరుకుంటారు. సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, అది తరాల కలయిక, మన మూలాలను వెతుక్కుంటూ వెళ్లే ప్రయాణం. భోగి, ఇంద్రుణ్ణి పూజించే రోజు, చలిని పారద్రోలి కొత్త వెలుగును ఆహ్వానించే రోజు. మనలోని బద్ధకాన్ని, పాత ఆలోచనలను, అశుభాన్ని ఈ భోగిమంటల్లో వేసి దహనం చెయ్యాలి. అప్పుడే మన జీవితంలో కొత్త కాంతులు వస్తాయి. సాయంత్రం వేళ చిన్నారులకు భోగిపళ్ళు పోయడం ఒక సంప్రదాయం. రేగిపళ్ళు, చిల్లర నాణేలు, బంతిపూల రెక్కలు ఇవి పిల్లల మీద పోస్తే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయని మన నమ్మకం. రెండో రోజు మకర సంక్రాంతి. ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం. ఆకాశంలో సూర్యుడు మారితే నేలమీద ముగ్గులు మారతాయి. రథం ముగ్గులు, పద్మం ముగ్గులు ఇవి కేవలం గీతలు కాదు, మన ఆడపిల్లల కళానైపుణ్యాలు. ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు, సాక్షాత్తు గౌరీదేవి స్వరూపం. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులవారు ఇంటింటికీ తిరుగుతుంటే ఆ దృశ్యం కనుల పండుగగా ఉంటుంది. ఇక విందు భోజనం గురించి చెప్పాలా? కొత్త బియ్యం, కొత్త బెల్లం, స్వచ్ఛమైన నెయ్యితో చేసిన అరిసెలు, నోట్లో వేస్తే కరిగిపోయే బొబ్బట్లు ఇవన్నీ ఈ పండుగ ప్రత్యేకత. పితృదేవతలకు తర్పణాలు వదిలి కుటుంబమంతా కలిసి తినే ఆ భోజనంలో ఉన్న తృప్తే వేరు. మూడో రోజు కనుమ. ఇది రైతు పండుగ, మట్టిని నమ్ముకున్న మనిషి పండుగ. ఏడాదంతా తనతో పాటు కష్టపడి సేద్యానికి సహకరించిన పశువులకు కృతజ్ఞత చెప్పే రోజిది. పశువులను లక్ష్మీస్వరూపంగా భావించి పూజిస్తారు. పల్లెల్లో పౌరుషానికి ప్రతీకగా ఎద్దుల పందాలు, బండలాగుడు పోటీలు, ప్రభల తీర్థాలు ఇవన్నీ మన జానపద కళలకు, ధైర్యానికి నిదర్శనాలు. పిల్లలు ఎగురవేసే గాలిపటాలు ఆకాశాన్ని తాకుతాయి. అవి మన ఆశలకు ప్రతీకలు. 3 రోజుల సంబరం ముగియవచ్చు, కాని ఆ జ్ఞాపకాలు మాత్రం ఏడాది అంతా మనతోనే ఉంటాయి. సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు, అది మన అస్తిత్వం, మన సంస్కృతి, రేపటి తరానికి మనమిచ్చే ఆస్తి. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల సందడి, పిండి వంట లగుమగుమాలు ఇది తెలుగు లోగిళ్ల అసలైన పండుగ. ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలి. VSBTV వీక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు.